శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియా ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ర్యాలీ అనంతరం మహాధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు జరగలేదని అన్నారు. షెడ్యూల్లో ఏరియా ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ దశలవార పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, సంఘ నాయకులు సవర కృష్ణ, సవర సింహాచలం, అప్పలనాయుడు, కృష్ణ, గురునాథ్, ధర్మారావు పాల్గొన, మందస మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు సవర లకియా, బాతుపురం సర్పంచ్ హరీష్, సబిత, ఋషి, జయరాం, సింహాచలం, బాడంగి సురేష్, వివిధ పౌర సంఘాల నాయకులు కె శ్రీనివాసరావు, డి కృష్ణమూర్తి, మోహన్ రావు, సన్ముఖరావు, తేజేశ్వరరావు, లక్ష్మీనారాయణ, కె నాగమణి, ప్రసాద్ తదితరులు మద్దతు తెలియజేశారు. మొత్తంలో ఉన్న మందస, టెక్కలి, సోంపేట ఈ మండలాలంతా కూడా ఇప్పుడు నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్యూల్ గ్రామాల్లో కలపాలని చెప్పి ప్రధానంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా ఆ ఆదివాసీలు ఎక్కువ మంది. ఈ వేసవి కాలంలో మంచినీరు లేదు, అలా ఆరోగ్యం సక్రమంగా అందట్లేదు, విద్య అందట్లేదు, అలాగే రోడ్లు లేవు, అలాగే వాళ్ళందరూ కూడా ఉపాధికి వాళ్ళకి సరైన అవకాశాలు లేవు. అందుకే ఈ సమస్యలంతా పరిష్కారం చేయాలని చెప్పి ఆ మండలాలంతా కూడా ఆదివాసులందరూ కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ధర్నాకి రావడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ శ్రీకాకుళం జిల్లాలో విడిపోయిన శ్రీకాకుళం జిల్లాకి వెంటనే ఆదివాసుల కోసం ఐటీడీ ఏర్పాటు చేయాలి. అలాగే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలంతా కూడా షెడ్యూల్ గ్రామాల్లో కలపాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా జీడిమాకు మరియు ఏదైతే భూ సమస్యలు ఆ వాటి మీద 1/70 అనేది రక్షణ ఉంది కాబట్టి 1/70 రక్షించాలని మేము ఆదివాసీ గిరిజన సంఘం తరఫున కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో చదువు కూడా చాలా వెనకడుగు ఉంది కాబట్టి గిరిజన ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలకి సరైన సౌర భాష కానీ అక్కడ ఏదైతే స్థానిక గిరిజన తెగలు ఉన్నాయో ఆ భాష మీద, ఆ స్థానిక తెగల మీద భాష నేర్పాలి. ఆ కారణంగా ఈరోజు అది లేకపోవడం వల్ల చాలామంది గిరిజన పిల్లలు చదువుకు దూరం అయిపోతున్నారు. ఆ మాత్రం చదువుకున్నా కూడా ఎవరికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ పెద్దగా లేదు. కాబట్టి ఆ రకంగా ఈరోజు విద్య కానీ ఉపాధి కానీ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం తరఫున మేము కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే చాలా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు మంచి సదుపాయం లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు కూడా సమయానికి అక్కడ టౌన్ ఏరియాలు రాలేకపోవడము,